హాయ్ గైస్, మనం ఈరోజు అయితే ఒక రిజర్వాయర్ చూడడానికి వెళ్తున్నాం. మేము తాడిపత్రి నుంచి ఎర్లీగా స్టార్ట్ అయినాం. తాడిపత్రి నుంచి 42 కిలోమీటర్స్ అయితే దూరం ఉంది. ఇక్కడ మనం చూస్తున్న బుద్ధ విగ్రహం బెలూమ్ కేవ్స్ దగ్గర ఉంది. మనం ఒకవేళ వస్తే బెలూమ్ కేవ్స్ అవుకు 2 కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. మనం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అందుకాక గనులు కూడా ఉన్నాయి. ఎక్కువ లారీలు ట్రాక్టర్స్ అయితే స్పీడ్గా వస్తుంటాయి, కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. పెద్ద వాహనాలు ఎక్కువగా ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి, కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ క్లైమేట్ ఎందుకు చూడడానికి అయితే చాలా బాగుంది. ఒక పక్క వాటర్, ఇంకో పక్క వచ్చేసి కొండలు. అంత వ్యూ అయితే సూపర్గా ఉంది. ఒకవేళ మీరు బనగానపల్లి నుంచి వస్తే మాత్రం 23 కిలోమీటర్స్ ఉంటుంది. మనం తాడిపత్రి నుంచి వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది. సరే, లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం పదండి. ఈ అవుకు రిజర్వాయర్ దగ్గర బోటింగ్ అయితే మనకు మార్నింగ్ 9 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఎదురు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ లోపలికి వెళ్తే బోటింగ్ టికెట్స్ అందుకు ఇస్తారు. టికెట్ తీసుకొని మనం అయితే బోటింగ్కి వెళ్దాం పదండి. ఇక్కడ 3 types ఆఫ్ బోట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. స్పీడ్ బోటు, షికార్ బోటు, ఫెడల్ బోట్ అని. మనకి స్పీడ్ బోట్లో పెద్దవారికి అయితే 200 రూపీస్, పిల్లలకైతే 100 రూపీస్ పర్ హెడ్కి ఛార్జ్ చేస్తారు. మనం ఒక 2-3 మెంబర్స్ ఉన్నప్పటికీ స్పీడ్ బోట్లో అయితే మనం వెళ్ళొచ్చు. మనం ఒకవేళ షికార్ బోట్లో వెళ్ళాలి అనుకుంటే మినిమం 6 మెంబర్స్ అయితే ఉండాలని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి పెద్దవారికి 150, పిల్లలకి 100 రూపీస్ అయితే షికార్ బోట్కి ఛార్జ్ చేస్తారు. ఒక 15 minutes టైం అయితే ఇస్తారు. అదే స్పీడ్ బోట్కి అయితే 5 minutes టైం ఇస్తారు. మేమైతే ఇక టికెట్ తీసుకున్నాం, బోటింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనతో వస్తున్నారు కదా, అతనే బోట్ డ్రైవర్. మేము ఫస్ట్ టైం బోటింగ్ చేస్తున్నాం, మాకైతే చాలా ఎగ్జైటీగా ఉంది. చూడండి, కాకైతే పోదాం, స్పీడ్గా పదా అని అడుగుతున్నాడు మా ఫ్రెండ్ అయితే. మనం బోటింగ్కి వెళ్ళే ముందు వాళ్ళు మనకి లైఫ్ జాకెట్స్ అయితే సెట్ చేస్తారు. అవి సెట్ చేసిన తర్వాత మనం బోటింగ్ చేయడానికి అలౌ చేస్తారు. లైఫ్ జాకెట్ మీద ఉన్న లైట్ అయితే వాటర్ పడితే సిగ్నల్స్ ఇచ్చి బ్లింక్ అవుతుందంట. ఫస్ట్ టైం కాబట్టి నాకైతే కొంచెం భయం అనిపించింది. తర్వాత బోట్ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఓకే, నార్మల్గానే ఉన్నాను. ఫస్ట్లో అయితే కొంచెం భయపడ్డాను నేనైతే, ఎందుకంటే ఇక్కడ 100 feet లోతు వరకు వాటర్ అయితే ఉన్నాయంట. సో అందుకే భయపడ్డాను.
మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఆ వ్యూ కానీ ఆ వాటర్లో కానీ సూపర్గా ఉంటుంది. అక్కడైతే అలల దగ్గర బోట్ అయితే పైకి అయితే 2-3 సార్లు అయితే ఎగిరింది. అప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ ఎండింగ్లో మనం బైక్ జీరో కట్ ఎట్లా కొడతాము అట్లయితే ఒక జీరో కట్ అయితే కొట్టాడు. అసలు ఫుల్ మజాగా ఉంటుంది అదైతే. Oh, it's amazing. Super. ఎప్పుడన్నా వాటర్లో ప్రమాదం జరిగితే ఈ రింగ్స్ ద్వారా మనల్ని అయితే రక్షిస్తారు. ఈ హ్యాపీ అవర్స్ బోట్కి కూడా పెద్దలకి 150, పిల్లలకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇదే షికారు బోటు కూడా బాగుంది. మేము ట్రై చేసాము. 6 మెంబర్స్ ఉంటే ఇందులో అయితే అలౌ చేస్తారు వీళ్ళు. ఇంకా ఫెడరల్ బోర్డ్ చూసేసి మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళాలనుకున్నాం. ఫెడరల్ బోర్డ్ దగ్గరికి పోదాం కదా. ఫెడరల్ బోట్కి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 4 పర్సన్స్ వెళ్ళొచ్చు. మనం ఎంతమంది ఉన్నా ఫెడరల్ బోట్కి అయితే 400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆఫ్టర్నూన్ టైంలో అలా అయితే ఫెడరల్ బోట్ ఎక్కడైనా ట్రై చేయకండి. ఎందుకంటే ఆ వాటర్ హీట్కి హ్యూమిడిటీకి మనం తొక్కలేము, తొందరగా అలసిపోతాము. ఇలా అయితే జరుగుతుంది. ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉంది. మనకు బోటింగ్ అయిపోతానే తర్వాత ఇక్కడే బిర్యానీస్, స్టార్టర్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మనమైతే ఇక్కడే తినేసి వెళ్ళొచ్చు. మేము మార్నింగ్ ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అక్కడైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా 1/2 అవర్ టైం పడుతుందన్నారు. సో మేము అందుకే థమ్స్అప్ తీసుకొని తాగి వెళ్ళాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయి. ప్రైస్ కూడా చూశాను, రీజనబుల్గానే ఉన్నాయి రెస్టారెంట్లో అయితే. మనమైతే ఒకసారి వచ్చి బోటింగ్ చేసుకొని తిని ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. రెస్టారెంట్కి లెఫ్ట్ సైడ్లో బోటింగ్ ఉంటుంది, రైట్ సైడ్లో అయితే పిల్లలు అందుకు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మా ఫ్రెండ్ అయితే చిన్నపిల్ల ఊయాలని చెప్పినప్పుడు కూడా దాన్ని ఊగుతూనే ఉన్నాడు. నెక్స్ట్ అక్కడ పిల్లలు ఊగుతున్నారు. ఇంకా అక్కడికి పోయినాడు, అక్కడ కూడా ఊగాలని చెప్పేసి చూడు మమ్మల్ని పిలుస్తున్న వీడియో తీయండి నేను ఎక్కుతానని. వాళ్ళైతే ఇంకా స్పీడ్గా ఊగుతున్నారు. మా ఫ్రెండ్ కంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. మేమైతే ఇంకా రిటర్న్ వెళ్తున్నాం. అక్కడ ముందర ఒక పాయింట్ ఉంది, అక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎంజాయ్. ఓకే గాయ్స్, బాయ్ బాయ్. మీరైతే ఈ రూట్లో వస్తే మాత్రం ఒకసారి విజిట్ చేయండి. మేమైతే తాడిపత్రి నుంచి బుగ్గ, కొలింగుండ్ల, అవుకు ఇలా అయితే వచ్చాము. బనగానపల్లి నుంచి కూడా రావచ్చు. 23 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వచ్చినా మనమైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ. ఓకే గైస్.
సూపర్గా ఉంటుంది వ్యూ అయితే.